హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ గుత్తి మసాలా ఫ్రై అండి. తయారీ విధానం చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ అండి పావు కిలో, పచ్చి కొబ్బరి పావు కప్పు, శనక్కాయలు పొట్టు తీసినాయండి ఇవి కూడా ఒక పావు కప్పు, 1 ఇంచు అల్లం చిన్న పీసులు, 10 చిన్నులపాయలు పొట్టు తీసింది, కొద్దిగా జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, నూనె. తర్వాత ఈ తొడిమి ఇలా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. పూర్తిగా కాదు, కొద్దిగా ఇలా ఘాటు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి లోపల కొద్దిగా ఉప్పు అప్లై చేయాలి. ఈ క్యాప్సికమ్ ఆల్రెడీ నేను కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి. ఇలా అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ అండి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా క్యాప్సికమ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా వేపుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. ఇలాంటి ఓ మిక్సీ జార్ తీసుకొని శనక్కాయలు, కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, అల్లం చిన్నులపాయలు, పసుపు, కారం, నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొద్దిగా పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి, సరిపోకుంటే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇలా అన్ని వైపులా వేపుకోవాలండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పాన్లో 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఈ మసాలా మొత్తం వేసేసుకోండి. ఇందులో మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా ఆరాలండి. తర్వాత ఇలా క్యాప్సికమ్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇందులో ఇలా మసాలా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇంతే అండి, క్యాప్సికమ్ గుత్తి మసాలా ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.